మీ సపోర్టు శివాజీకా లేకపోతే ఇటు దాన్ని వ్యతిరేకిస్తున్న అనసూయ లాంటి వాళ్ళకా? అలా ఏం లేదన్నా, నేను ఒకటైతే చెప్పాలనుకుంటున్నా. ఏదైతే కమెంట్స్ చేశారో శివాజీ గారు, ఆ కమెంట్స్ని ఆయనే ఇది తప్పు ఇలా మాట్లాడటం అని చెప్పి ఆయనే పబ్లిక్ అపాలజీస్ చేశారు. సో నిన్నను మొన్నను జరిగినటువంటి ఒక ప్రెస్ మీట్లో ఆయన, ప్రెస్ మీట్ కాదనుకుంటే ఎక్కడో మా కమిషన్ బయట చెప్పటం జరిగింది. కాబట్టి అది మాట్లాడిన వారే అపాలజీస్ చేసినప్పుడు డెఫినెట్లీ మనుషులం. ఆయన ఆ 2 వర్డ్స్ తప్పే కానీ అన్నదానికి కట్టుబడి ఉన్నాను అన్నాడు. అంటే మొత్తం అది కరెక్ట్ ఉన్న దానికి జస్ట్ నేను వాడిన 2 వర్డ్స్ మాత్రం అది తప్పది. నేను దానికి సారీ చెప్తున్నా కానీ అన్న మిగతా వాటికి మొత్తం కూడా కట్టుబడి ఉన్నాను అనేసి కూడా ఆయన చెప్తున్న పరిస్థితి. లేదన్న, నాకు కూడా టు గివ్ అన్ ఎగ్జాంపుల్, నిన్న తలపతి విజయ్ గారు మలేషియాలోనో, ఐ డోంట్ నో వేరే దేశం నాకు తెలియదు ఎక్కడో, ఫ్యాన్స్ మలేషియాలోనో అబ్బాయి సూట్ వేసుకున్నారు, వెంట్రుక గోరుముకు కూడా కనబడడు, మీద పడిపోయి తొక్కేస్తున్నారు, చీరేస్తున్నారు. సో నాకు తెలిసి మైండ్ సెట్ అనేది మనకి ఎడ్యుకేషన్ సిస్టమ్ నుంచి, చిన్నప్పటి నుంచి మనకి పేట్రియాటిజం ఎలా అయితే దేశభక్తి గురించి చెప్తారో అన్న, ఆడవాళ్ళని ఎలా గౌరవించాలి అనేది కూడా నాకు తెలిసి చిన్నప్పటి నుంచి ఇట్ షుడ్ బి ఎ పార్ట్ ఆఫ్ అవర్ కరిక్యులం, నాట్ జస్ట్ ఫర్ ద బాయ్స్ బట్ ఆల్సో గర్ల్స్కి. ఇంకేదైనా విషయంలో నాకు తెలియదు అది ఏంటనేది,